హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది చేయడం చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు. చిన్న పిల్లల నుంచెల్లి వయసు మీద పడిన వాళ్ళ వరకు ఇది ఈజీగా తినేస్తారు. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియెంట్స్‌కి ఒక్కొక్క బెనిఫిట్ ఉందన్నమాట. ఇప్పుడు చాలామందికి జుట్టు ఊడిపోవడం కానీ, కొద్దిగా బలహీనంగా ఉంటున్నాం కదా! సో, ఇలా తినడం వల్ల కొద్దిగా హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాము. గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ ఎక్కాక కొన్ని పల్లీలు తీసుకొని ఒకసారి వేపుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని నువ్వులు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఓట్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి ఓట్స్ ఉన్నా వేసుకోండి. నేను నార్మల్ ఓట్సే వేసాను. వీటిని వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం లడ్డు చేసే క్వాంటిటీ బట్టి ఈ దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొద్దిగానే వేసాను. ఇవి కొద్దిగా వేగాక ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను. మీ దగ్గర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మన స్వీట్కి సరిపడా బెల్లం తీసుకోవాలండి. మీకు కావాలనుకుంటే చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి బెల్లం తీసుకుంటేనే బెస్ట్. ఇందులోనే కొన్ని నీళ్లు వేసుకొని ఇదంతా కరిగించుకోవాలి బెల్లాన్నంతా. పూర్తిగా కరిగిన తర్వాత బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా నలకలు కానీ డస్ట్ ఉంటే అవి రిమూవ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఈ పూర్తిగా చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీ జారులోకి వేసుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇందాక ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళను అదే ప్యాన్లో వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొద్దిగా నురుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీనికి పాకం అనేది అవసరం లేదండి. జస్ట్ తీగ పాకం అట్లా వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ గట్టి పాకం వచ్చినా కూడా తిననీకి గట్టిగా ఉంటాయండి. చిన్నపిల్లలు తిననీకి కష్టమవుతుంది కదా. సో చూస్తూ కలుపుకోవాలి పాకాన్ని. ఇలా పాకాన్ని చెక్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ దినుసుల పౌడర్ ఉంది కదా, ఈ పాకంలోకి వేసుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టాలండి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్లో అంతా కలిసిపోతుంది. ఉండలాగా ఫామ్ అవుతుంది. చాలా ఈజీ చేయడం. ఫైనల్గా కొద్దిగా బాదం పప్పును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి తింటుంటే మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారితే మాత్రం లడ్డూలాగా చుట్టుకోవడం రాదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అలాగే హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. ఇందులో మనం వేసిన ప్రతిదీని హెల్దీనే కాబట్టి ఎవరైనా తినవచ్చు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.